హాయ్ అండి. వెల్కమ్ టు ద నిశ్చయ్ కుక్ హౌస్. ఈరోజైతే అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తారండి. ఇప్పుడైతే అరటికాయని ముందు వెనుక భాగం కట్ చేసుకొని ఇలా పీల్ అవుట్ చేసుకోవాలండి. తోలు మొత్తం తీసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అరటికాయ బజ్జీ తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా టేస్ట్ అనిపించిందో మీకు. మీరు ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలా అరటికాయలని వాటర్లో వాష్ చేసుకోవాలండి. వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మందంగా కాకుండా సన్నగా ఉండేలా కట్ చేసుకోవాలి. బజ్జీలు బాగా ఉడకాలంటే స్లైసెస్ సన్నగా కట్ చేసుకుంటేనే ఉడికిపోతుంది తొందరగా. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకోవాలండి. అందులో కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని అరటికాయకి పట్టించుకోవాలి. ఆ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఈ కారం పేస్ట్ అంతా అరటికాయకి బాగా పట్టించాలి ముక్కలకి. మీకు ఏదైనా కొత్త ఐటెం తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాకైతే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని. నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ పోయకుండా ఫస్ట్ పిండినంతా బాగా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ థిక్ బ్యాటర్లా కలుపుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా థిక్ బ్యాటర్లో కలుపుకోవాలి. ఎలాగైతే మనం మిర్చి బజ్జీకి వేస్తామో అలా బ్యాటర్ కలుపుకోవాలి. ఇప్పుడైతే అరటికాయ బజ్జీ వేస్తున్నా చూడండి. ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చేలాగా చేస్తే సరిపోతుంది. వేడి వేడిగా బనానా బజ్జీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.